నేను ఈ రోజున యానంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి సంపూర్ణంగా ఒక క్లాస్ చెప్పినట్టు మాట్లాడాలంటే కనుక మల్లాడి కృష్ణారావు గారికి కూడా అవకాశం రాదు. ఆ విధంగా ఉన్నది పరిస్థితి ఈ రోజున యానంలో. ఈ రోజున యానం సమస్తం మొత్తానికి కూడా ఇలాంటి మీటింగు అధికారంలో ఉన్నవాళ్ళు సహజంగా ప్రతిపక్షంలో చూసి ఆ పార్టీలోకి వెళ్ళాలా, అమ్మో వెళ్తే ఎమ్మెల్యే కానీ వాళ్ళ తాలూకోలు కానీ ఏమనుకుంటారో అనేటటువంటి భయం అధికారం పక్షంలో ఉన్న చూసి కలుగుతుంది జనరల్గా సహజంగా ప్రజలకి. కానీ వాళ్ళ రండ్రా బాబు ఆ పక్క నుంచి రండి ఈ పక్క నుంచి రండి అంటే పట్టుమని 300 మంది కూడా మీరు నిజంగా ఫోటోల్లో చూస్తే లెక్క పెట్టేయచ్చండి. వీళ్ళతో ప్రతి వరుసలో కూడా 11 మంది చొప్పున 25 వరుసలు దగ్గర ఉన్నారు అందరూ కలిపి. మరి మనకి ఈరోజు ఇంకా మీటింగ్ మొదలవక ముందే మాలాంటి వాళ్ళు చిన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక భారీ బహిరంగ సభ వాతావరణం నాకు ఇక్కడ కనబడుతూ ఉంది. కారణం ఏంటి? జరిగినటువంటి పరిపాలన మాకు నచ్చలేదు అని చెప్పి ఘంటాపదంగా ఇక్కడ నుంచి యానం ప్రజలందరూ కూడా ఆ గార్డెన్లో ఉన్నటువంటి వ్యక్తులకి చెప్తా ఉన్నారు. అది వాళ్ళకి తెలుసు. ఈ రోజున నాకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. నాకు వ్యక్తిగతంగా పోయిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చేయడం జరిగింది. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ దుస్థితి, మొన్న మా హోటల్లోకి వచ్చినప్పుడు వైద్యలింగం గారిని ప్రత్యక్షంగా అడిగాం, ఏమంటే సీట్ ఎవరికి అంటే అశోక్ గారికి ససేమిరా అని చెప్పేసి అన్నారు. మరి ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. మనం ప్రతి ఒక్కరిని కూడా అభినందించాలి. కష్టపడి 3-4 సంవత్సరాల నుంచి ఆ పార్టీని మోసనాలు కాదని మరి మోడీ గారు వస్తే, మోడీ గారికి వ్యతిరేకం కదండి మరి కాంగ్రెస్ పార్టీ. మరి మోడీ గారు వస్తే అదే మీటింగ్ మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారు కూడా మరి యానం ఎమ్మెల్యే గారు ఎలా నడుచుకుంటా పక్కన వెళ్ళారండి. మరి అటువంటి వ్యక్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అశోక్ గారికి ఇచ్చుకునేటటువంటి దుస్థితి కలిగిందా అని చెప్పేసి మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం యానం ప్రజలందరికీ ఉంది. ఈ రోజున వల్లపల్లి అశోక్ గారు నల్లబట్టలండి ఆయన సెంటిమెంట్, నామినేషన్ వేయడానికి నల్లబట్టలు వేసుకుని వెళ్ళారు తప్ప, అయ్యా యానం ప్రజలారా పొద్దున్న లేచిన వెంటనే ఆడవాళ్ళందరికీ కూడా చేతులు నిప్పెట్టేస్తున్నాయంటే మొత్తం వేసిన ఇలాగా నిప్పట్టేసి మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా వాషింగ్ మిషన్లు ఇచ్చేస్తారని చెప్పాడు పెద్ద మనిషి. వాటి గురించి సమాధానం చెప్పకుండా ఈరోజు గుళ్ళు గోపురాలు తిరుగుతా అన్ని చోట్లకి తిరుగుతా వెళ్ళిపోయి నామినేషన్ వేసి వచ్చేసారండి. ఆయనకి కనీసం ఆయన వేసినటువంటి పార్టీ పేరు పలకడానికి కూడా మరి ధైర్యం రాలేదా, సరిపోలేదా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఒకటి ఇండిపెండెంట్ గాను, 2 ఐఎన్సి కాంగ్రెస్ అంటే పూర్తిగా కనీసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేటటువంటి ధైర్యం కూడా ఈ రోజున గొల్లపల్లి అశోక్ గారికి లేకపోయిందా? మీరు ఇచ్చినటువంటి 4 పేజీల మేనిఫెస్టోలో ఏమేం చెప్పారండి? భ్రష్టు పట్టిపోయినటువంటి విద్యనంట సమూలంగా మార్పు చేస్తారట. మరి ఆడవాళ్ళందరికీ చేతుల్లో పడుతుంది కాబట్టి వాషింగ్ మిషన్ అట. ఇంకా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా 4 ఎకరాలు లేదంటే 10 ఎకరాలు ఆ స్థలం అంతా కూడా నేను నా సొంత డబ్బులతో కొనేసి ఈ రోజున మీ అందరికి కూడా పంచిపెట్టేస్తా అన్నాడు. మరి వాటికి సమాధానం చెప్పకుండా అయ్యా ఇది నీ మాటలే, అశోక్ గారు అన్న మాటలే, నేను ఎవరికి కూడా పట్టాలు ఇవ్వకుండా వచ్చే ఎన్నికలకు వెళ్ళను అని చెప్పారా లేదా? మీరందరూ చెప్పండి అమ్మా. ఈరోజు చెప్పారు కదా వ్యక్తి, మరి చెప్పకుండా వెళ్ళిపోయి ఇండిపెండెంట్ గా ఒకటి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. సపోర్ట్ చేయాలా వద్దా ఏంటనేది మీ విధి విధానాలన్నీ కూడా యానం ప్రజలు నాలాంటోడు మల్లాడి కృష్ణారావు గారికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి నాలాంటోడు కూడా ఈ రోజు స్టేజ్ ఎక్కి ఆయనతో పాటు నడుస్తా ఉన్నారంటే యానం ప్రజలందరూ కూడా ఏ రకంగా ఆలోచించిపోతా ఉన్నారంటే మీరందరూ కూడా తెలుసుకుని తీరాలని చెప్పి యానంలో ఉన్నటువంటి నాయకుడిగా కాదు, మోటా నాయకుడిగా కాదు, ఒక పౌరుడిగా నాకు వ్యాపారాలు జరగట్లేదు, నా పరిస్థితులు బాగాలేదు, నా రోడ్డు బాగాలేదు, నా మౌలిక వసతులు బాగాలేదు అనేటువంటి బాధతో నేను ఈరోజు ఖచ్చితంగా సమర్థుడైనటువంటి వ్యక్తులు వెనకాల యానం ప్రజలు నాతో పాటుగా మీతో పాటుగా మనందరం ఏకతాటిగా నడిచి అతి భారీ మెజార్టీ తోటి ఈరోజు గెలిపించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఈరోజు మల్లాడి కృష్ణారావు గారు కేవలం పోటీదారు మాత్రమే, కానీ గెలుపు మనది. గెలిపించుకోవాల్సినటువంటి అవసరం అత్యవసరం మనకుందని చెప్పేసి యానం ప్రజలందరూ కూడా గుర్తెరగాలని చెప్పేసి పేరున కోరుకుంటా ఉన్నారు. సమయం లేదు కానీ పొద్దునే కృష్ణారావు గారిని అడిగాను,
ఏమంటే స్ట్రీట్ కార్నర్ మీటింగుల పరిస్థితి ఏంటని చెప్పి అదంతా కూడా ఆయనకు వదిలేస్తాం. మనం ఎప్పుడు ఎవరిని కూడా చైతన్యపరచాల్సిన పని లేదు. గెలుపు కోసం కాదు, అతి భారీ మెజారిటీ కోసం మాత్రమే రేపొద్దున పోటీ జరగబోతా ఉంది. యానం ప్రజలంతా కూడా అది గుర్తు పెట్టుకోవాలి. అయ్యా ఇంకేదేదో చెప్తారు. మల్లాడి కృష్ణారావు గారట ఏదో పదవి తెచ్చుకున్నారంట, ఆపేశారంట, అభివృద్ధి ఆపేశారంట. అయ్యా యానం మీద ప్రేమ లేకపోతేనో ఇంకోటి లేకపోతేనో 25 ఏళ్ల పాటు ఆయన్ని ఏకదాటిగా లెక్కించలేదు యానం ప్రజలు. అది తెలుసుకోవాలి. నేను ఆయన విధి విధానాల్లో కొన్నిట్లు మాత్రమే వ్యతిరేకించాను తప్ప ఆయన ఫలానా కులస్తులను ఫలానా మతస్థులను చెప్పి మిగతా వాళ్ళకలా నేను వ్యతిరేకించలేదు. ఆయన అది ఖచ్చితంగా 100% ఆయన కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు ఏమన్నా సలహాలు ఉంటే ఎవరా అని చెప్పి. ఖచ్చితంగా అటువంటి మనం చేయాలి. కానీ ఈ మేధావులందరూ ఏం చెప్తారండి, వాళ్ళు చేతకాని పనిలా చేతకాలేదా మల్లాడి కృష్ణారావు గారు ఆపేశారని మిమ్మల్ని. ఈ రోజున ఒక పెద్ద మనిషి యానంలో రోజుకి 5.5 లక్షల రూపాయలు పేకాడ కప్పులతో సంపాదించుకుంటుంటే మల్లాడి కృష్ణారావు గారు ఆపగలిగారా మిమ్మల్ని? ఈ రోజున మీరు గతంలో చాలా తక్కువకి చేసినటువంటి క్లీనింగ్ కాంట్రాక్ట్ ని ఇంచుమించు 44 లక్షల రూపాయలు దోపిడీ చేస్తా ఉంటే మల్లాడి కృష్ణారావు గారు ఆపారా? మీ దోపిడీని మాత్రం ఆపలేదు, మంచి పనులు మాత్రం ఆపేశారా? ఇది ఒక చేతగాని తత్తమ్మ కాకపోతే ఇంకేంటనేది యానంలో ప్రజలు ఆలోచించుకోకపోతే మన కళ్ళని మనం పొడుచుకున్నట్టండి. మన కళ్ళని మనం పొడుచుకున్నట్టే. వాళ్ళకి దోపిడీ చేయడానికి కారణాలు లేవు. ఎవడంటారా మంచి పనులు చేయడానికి మాత్రం అటు వచ్చేసి అంటే ఇది బూచిగా చూపించి తప్పించుకోలేనటువంటి కారణం. వంగలేనమ్మా ఈరోజు మంగళవారం అన్నాడంట. అటువంటి కబుర్లు చెప్పేటటువంటి మీరు రేపు పొద్దున ఏం చేస్తారా బాబు? గెలిచి సుదీర్ఘకాలం 30 ఏళ్ల పాటు కొంతమంది అంటారు తండ్రి ఆశయాలు కులం గెలవని చెప్పి. ఈ రోజున అదే కులానికి ఈ రోజు మీరు ఏమేం చేశారో మీకు కట్టుకున్నటువంటి కళ్యాణ మండపాలకి ఎన్ని లక్షల రూపాయలు ఉదారంగా ఇచ్చారో అది అందరికీ కూడా పేరు పేరున తెలియజేయగలిగితే మరి నిజంగా మిమ్మల్ని గెలిపించవచ్చు. కానీ ఈ రోజున గమ్ము నిండిపోతాం. ఈ రోజు యానంలో మల్లాడి కృష్ణారావు గారితో ఆయన తరఫున ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు 5 ఏళ్ళలో ఏమో అభివృద్ధి చేశారో రేపు సాయంత్రానికల్లా ఎల్లుండి సాయంత్రానికల్లా పెడదాం ఒక మీటింగ్ ఇదే స్టేజ్ మీద. మీరు 5 ఏళ్ళలో ఏమేమి చేశారో స్పష్టంగా చెప్పాలంటే ఏమేమి పీకారు అనేది ఎక్కడ మీటింగ్ పెట్టుకుందాం. మీకు తమ్ము ధైర్యం ఉంటే నేను మాట్లాడతా, మీరు మైక్ తీసుకుని అయ్యా నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పేటువంటి ధైర్యం ఉంటే మీరు ఎక్కడికెళ్ళండి అప్ప. ఇంకా టైం లేదు. ఈ రోజున స్పష్టంగా చెప్తున్నాను. ఇందాక చిన్న జోక్ కాదండి, దీన్ని నిజంగా చెప్తున్నాను. నా ఫోన్లో ఉన్న కాన్వర్సేషన్ అంతా. ఒక యువకుడు మీరు అశోక్ గారు కలిస్తే చాలా మంచి వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి. మీరు అశోక్ గారు కలిస్తే మల్లాడి కృష్ణారావు గారు ఓడించవచ్చు అన్నారు. ఎందుకు ఓడించాలో ఆయనకి తెలియదు, క్లారిటీ లేదు. కులం బట్టా ఇంకోటా అనేది నాకు అనవసరం. కొంతసేపటి తర్వాత నా వాట్సాప్లో స్టేటస్లో పెడుతున్నాను, అందరూ చూసే ఉంటారు నా కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు. ఈ రోజున యానంలో 6,000 నుంచి దాటి 12,000 మెజార్టీతో యానంలో ఒక గెలవబోయే ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పాను. అలాంటి వ్యక్తి పేరు చెప్పలే. వెంటనే అదే వ్యక్తి ఏం మెసేజ్ చేశాడు తెలుసా? అయ్యా పతి గారు మీకు యానంలో గెలవబోయేది ఎవరు తెలుసు, కానీ 6,000 12,000 ఉండదండి, 3,000తో గెలుస్తారన్నాడు. యాని 3,000 కాదండి అంటే మీరు గెలుస్తారని ఆయన ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తి కూడా ఎంకేఆర్ అని చెప్పి అన్నాడు. తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన, ఇది చాలా మోసం అండి, మిమ్మల్ని ఫలానా వ్యక్తి మోసం చేశాడు కాబట్టి ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపురించింది అతనికి అని చెప్పి చెప్పడంతో పాటు అయ్యా సమయం గడిచే కొద్ది 3,000 కాదు మెజారిటీ పెరిగే పరిస్థితి ఉంది, బెట్టింగ్ చేసుకుంటాం, కొంచెం దయచేసి ఆ పెరిగే మెజారిటీ ఎంతో చెప్పండి అని చెప్పేసి అదే వ్యక్తి చెప్పడం జరిగింది. అంటే అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా అతను గెలుస్తాడు అనేటువంటి నమ్మకం లేదు. ఇది చాలా చిన్న మీటింగ్ అండి. మనం వెళ్ళే కొలిది గ్రామాల్లోకి పేటల్లోకి వెళ్ళే కొలిది ఇంత ఒట్టింత అన్నట్టు ఉద్వేగంగా చాలా ఉద్వేగభరితంగా జనాలు తమంతట తమొచ్చి గుద్దేటటువంటి ఓట్లకి 2011 ఏ రకంగా మెజారిటీ వచ్చిందో అంతకు మించినటువంటి మెజారిటీని ఈరోజు మల్లాడి కృష్ణారావు గారు సాధించబోతారు. ఇదే చాటి చెప్పండి. ఇంకా చాలా మాట్లాడచ్చండి. మరి చాలా మంది వక్తలు ఉన్నారు, చాలా విశదీకరించి చెప్పగలను జరిగినటువంటి అన్యాయాలు. వ్యక్తుల్ని గెలిచిన వెంటనే మరి తమకి చిన్న వాయిస్
అలా అనుకుంటే మల్లాడి కృష్ణారావు గారు మనుషులను చాలాసార్లు కొట్టేది నేను మాట్లాడిన మాటలకి. కానీ ఒక వ్యక్తిని యానలో చిన్న వాయిస్ మెసేజ్ పెట్టారని చెప్పేసి పట్టలోడు తీసి కొట్టి బండి తోపుడు మీద ఊరేగించుకుంటా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఈ రోజు చేసినటువంటి రౌడీ రాజకీయం యానం ప్రజలకు అవసరమా కాదా అనేది యానం ప్రజలకు మనందరం ఖచ్చితంగా ఆలోచించాలి. స్వేచ్ఛ ఉండాలి, మాట్లాడే హక్కు ఉండాలి, పనులు చేయించుకునే హక్కు ఉండాలి. అంతేకాని మనకి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడితే తట్టుకోలేక కొట్టేసేటటువంటి అది కూడా చాలా పెద్ద వ్యక్తినండి, చాలా పెద్ద వ్యక్తిని. అటువంటి పరిస్థితులు మనకి రాబోవు. మల్లాడి కృష్ణారావు గారి విజయాన్ని ఎప్పుడూ ఆపేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మల్లాడి కృష్ణారావు గారికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.